సార్ ఇప్పుడు సెల్ హెల్త్ విధానంలో ప్రైమరీ ఈజ్ డైట్, ప్రైమరీ ప్రైమరీ సప్లిమెంట్స్, సెకండ్ ఇస్ డైట్ ఈజ్ సపోర్టివ్. దానికి సర్కేడియన్ రిథమ్ అండ్ గుడ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ ఫర్దర్ సపోర్ట్స్. yes వాటికి అవసరమైతే ఇంకొన్ని ప్రోటోకాల్స్ మీ క్లినిక్లో జరిగే ప్రొసీజర్స్ మరింత సపోర్ట్. సో ఇప్పుడు సప్లిమెంట్స్ గురించి మాట్లాడదాం. ప్రధానంగా మనకు వచ్చే ఫుడ్లో ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ మీద ఫోకస్ ఫంక్షనల్ మెడిసిన్గా ఇది ఉపయోగపడడం అనేది ఎందుకు పెరిగిపోయింది సార్? అంటే ఫంక్షనల్ మెడిసిన్ అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను, ఎందుకంటే సప్లిమెంట్స్ అనగానే ఒక చిన్న చూపు అందరికీ. దాని బయో అవైలబిలిటీ పెంచగలిగాం సెల్ హెల్త్ క్లినిక్ లో. ఏ మెకానిజం వాడాల్సి వస్తే అది ఫైటోజోమల్ టెక్నాలజీ వాడాలా, నానో టెక్నాలజీ వాడాలా. ఆఫ్ లైట్ వెరీ రీసెంట్లీ ఆక్వియస్ ఎక్స్ట్రాక్టింగ్ మెథడ్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది. దాని నుంచి విధానంలో కూడా మనం సప్లిమెంట్స్ తీసుకొస్తున్నాం. సో వేసుకున్న వెంటనే అది ఇమీడియట్ గా అబ్జార్బ్ అయ్యి వాటి పని అది చేయాలి, విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ బిఫోర్ అనేది అందరూ మాట్లాడుకున్న ప్రధానమైన కంప్లైంట్ సప్లిమెంట్స్ మీద. సో దాన్ని మార్చగలిగాము మేము సెల్ హెల్త్ క్లినిక్ లో. అండ్ ఇందాక చెప్పినట్టు యాంటీ ఆక్సిడెంట్స్ డిప్రైవ్ అవుతాను శరీరం. యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్ త్రూ సప్లిమెంట్స్ ఓన్లీ. ఫార్మాసిటికల్ అయితే కెమికల్స్ తో చేసిన మెగ్నీషియం, కెమికల్స్ తో చేసిన D3, సింథటిక్స్ తో చేసిన D3 ఎంతవరకు కరెక్ట్? మేము లిచిన్ అనే హర్బుతో తెస్తాము, D3K2 కాంబినేషన్ లో తీసుకొచ్చాము. D3K2 కాంబినేషన్ ఇస్ వెరీ రేర్ కాంబినేషన్, ఎక్కడో తప్పితే నేను చూడలేదు. ఓన్లీ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్ లోనే మేము అది తీసుకొచ్చాము. దాని బయో అవైలబిలిటీ పెంచుతూ మళ్ళీ అది కూడా 10,000 IU 15,000 IU కూడా ఇవ్వాలి. 5,000 IU దాటి ఇవ్వకూడదని RDA రూమ్స్ పర్మిట్ చేస్తలేదు. కాబట్టి వీ విల్ డెఫినెట్లీ రికమెండ్ అట్లీస్ట్ 5,000 ఎవ్రీ డే. ఐ డోంట్ అండర్స్టాండ్ ద లాజిక్. 60,000 IU మాత్రమే వారానికి వేసుకోవాలి, లేకపోతే టాక్సిక్ అయిపోతుంది అనేది అందరూ అంటున్నారు మాట కదా. ఇంటర్నేషనల్ యూనిట్స్ 60,000 వేసుకుంటే మీరు బయాలజికల్ రేంజ్ 30 నుంచి 130 ఎందుకు పెట్టారు? అదే కదా. మీరు 60,000 వేసుకున్న తర్వాత కూడా 30 దగ్గర కూడా ఎందుకు రావట్లేదు? లేదు ఆ 30 చుట్టూ ఎందుకు తిరుగుతుంది? సింగిల్ డిజిట్ లో ఉంటుంది కదా వాళ్ళందరి దగ్గర. ఎందుకంటే సార్ మీరు అన్నట్టు D3 డెఫిషియన్సీ వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి. బాడీ పెయిన్స్, అలాగే అంటే చెప్పలేని పిచ్చి పిచ్చి నొప్పులు, అవి కూడా ఆర్థోపెడిక్, న్యూరలాజికల్, నెఫ్రలాజికల్, డెంటల్, మెంటల్ అండ్ ఆల్సో కార్డియో. అదే సార్, అన్ని వచ్చేస్తాయి D3 డెఫిషియన్సీతో. ఒక D3 డెఫిషియన్సీ ఒక్కటే కాదుగా, దాంతోపాటు K2 లేకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ అబ్జర్వ్ చేసిన కాల్షియం ట్రాన్స్పోర్ట్ చేయాలిగా బోన్స్ కి, నరాలకి, పంటికి. K2 అవసరం కదా, అందుకే కాంబినేషన్ లో పెట్టాము. అసలు ఈ రెండు పనిచేయాలంటే విటమిన్ C, మెగ్నీషియం ఉండాలి శరీరంలో. సో ఇట్స్ చైన్ లింక్డ్ కాబట్టి ఆల్ దీస్ ఇన్ని సప్లిమెంట్ రూపంలో మేము సెల్ హెల్త్ లో పెట్టాము కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ మనం చూడగలుగుతున్నాం. నేను కొంచెం సివియర్ కేసెస్ తో కూడా ఒకళ్ళిద్దరితో మాట్లాడాను మొన్న. మీ క్లినిక్ వచ్చాను, సో వచ్చినప్పుడు సార్ మాట్లాడినప్పుడు దే వర్ సేయింగ్ వాళ్ళకి ఒక డిసీజ్గా ఉన్న సిచ్యువేషన్ నుంచి రివర్సల్ ఎలా మొదలైంది. ఇట్ టేక్స్ పేషెన్స్, టైమ్ అండ్ కమిట్మెంట్ అని చెప్పారు. సో అయితే వైటమిన్స్ సార్ మీరే నిర్ధారించి చెప్పేస్తారు వాళ్ళకి ఎవరికి ఏ వైటమిన్ మంచిదో, ఒక ఎసెన్షియల్ కిట్ ఫర్ జనరల్ వెల్ బీయింగ్ అది.